నా డ్రీమ్ ప్రాజెక్ట్ పేరు మగువ. నేను నా స్టాటిస్టికల్ మైండ్తో బాగా ఆలోచించి నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించి ఈ ప్రాజెక్ట్ని నేను రెడీ చేసుకున్నా. సో అట్లాంటి బాధ నుంచి వచ్చిన ఈ బిజినెస్ ఐడియాస్ని మీకు కూడా చాలా వరకు షేర్ చేసిన. సో మీకు ఎప్పుడు చెప్పినా కానీ అన్ప్రొఫెషనల్ గురించి చెప్పినా, కానీ నేను ప్రొఫెషనల్గా చేయాలనుకున్నా నా బిజినెస్ని. సో అన్ప్రొఫెషనల్గా అంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రొఫెషనల్, లేకపోతే అన్ప్రొఫెషనల్. ఈ ప్రొఫెషనల్ బిజినెస్ ఐడియాలో హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాలి, మనకు అమ్ముకునే స్కిల్స్ ఉండాలి మన ప్రోడక్ట్ని. నెక్స్ట్ ఆ ప్రాఫిట్ కూడా హైగానే ఉంటుంది, రిస్క్ కూడా హైగానే ఉంటుంది. దీంట్లో నేనేం చెప్పినా కానీ స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ తోటి, స్టాటిస్టికల్ మైండ్తోనే చెప్తున్నా. మీకు యూజ్ ఉంటే యూజ్ చేసుకోండి, యూజ్ లేని వాళ్ళు వదిలేయండి. ఇంకా చాలా డయాగ్రామేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కానీ నాకున్న ఈ చిన్న టైంలో ఇవన్నీ వర్క్స్ నేను చేయలేకపోతున్నా. ఇంకా డీటీపీ చేయించుకొని మంచిగా ప్రాజెక్ట్ లాగా చేస్తే ఇది మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావచ్చు. నాకు తెలిసి నేను ఏ పని చేసినా కానీ నలుగురికి అన్నం పెట్టాలనే ఆలోచనతో అయితే నేను చేయాలనుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఆ పని చేయలేను. నాకు ఏ వస్తువు అయినా సరే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువ పడడం వల్ల ఆ వస్తువు రేటు స్థలం మారుతున్న కొద్దీ మనకి ఎక్కువ రేటు పడుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఫ్రూట్స్ కొనడానికని బయటకు వచ్చాము, నేను మా ఫ్రెండ్. తను ఉండేది హైదరాబాద్లో. ఖమ్మం వచ్చినప్పుడు ఫ్రూట్స్ కొందామని బయటకు వచ్చింది. అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ 100కి 6 ఇస్తున్నారట. ఇక్కడ ఒక్క ఫ్రూట్ 80 రూపీస్ చెప్తున్నారు, 70కి ఇస్తా అని అంటున్నారు. వామ్మో ఇంత రేట్, హైదరాబాద్లో అయితే 100కి 6 ఇచ్చేవారన్నది. అప్పుడు నాకు అర్థమైంది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ గురించి ఇక్కడ ఎవరూ ఆలోచించట్లేదు. ముందు మనం ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ ఆలోచించాల్సింది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ గురించి. అది రెడ్యూస్ చేస్తే పక్కన వాళ్ళ మీద భారం కూడా తగ్గుతుంది. అది రెడ్యూస్ చేయాలి అంటే మనం ఇట్లా మన నియర్ లొకేషన్లోనే మన ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవాలి, ఎక్కువ దూరం పంపించకూడదు. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో కనుక వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేసుకోగలిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, జనాల మీద డబ్బుల భారం కూడా తగ్గుతుంది. అలాగే మనతో పాటు నలుగురు బతుకుతారు. ప్రపంచమంతా మనమే ఏలాలని ఎప్పుడు ఆలోచించొద్దు. మనతో పాటు మన చుట్టూ బతికే వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇవ్వాలి. అందుకే బిజినెస్ చేస్తే మొత్తం మనమే ఆక్యుపై చేసుకోకూడదు అనేది నా ఒపీనియన్. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు కూడా బతకాలి. మనలాగా నలుగురు డెవలప్ కావాలి, అప్పుడే మన సమాజం ముందుకెళ్తుంది. సో మనం ఏ ప్రాజెక్ట్ చేసినా అంటే నా మగువ అనే ప్రాజెక్ట్ కూడా నా జలగన్ నగర్కి ఫస్ట్ పరిమితం కావాలి. ఆ చుట్టుపక్కల జనాలు బాగుపడితే చాలని అనిపిస్తుంది నాకు. అందుకనే నేను ఈ మిర్చి ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను. మా జలగం నగర్లోనే ఒక పెద్ద ప్లేస్ ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో ఒక ఫ్యాక్టరీ లాగా, ఒక చిన్న ఫ్యాక్టరీ, ఒక 4 మిషన్స్, కొంతమంది మహిళలు, కొన్ని ప్రోడక్ట్స్, వీటిని తయారు చేయడాన్ని లైవ్గా క్వాలిటీగా చూపించడం, క్వాలిటీని మేము అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం, వీడియోస్ సహా ప్రూఫ్స్ చూపించడం, మా ప్రోడక్టే ఎందుకు వాడాలి అనేది నేను వీడియోస్ ద్వారా క్వాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. ఈ సమాజంలో చెడు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మంచిని ఎవరూ నమ్మట్లేదు, వాళ్ళు మంచికి ఎప్పుడు సహాయం చేయట్లేదు. అందుకే విత్ ప్రూఫ్తో సహా మనం ఏ పని చేసినా కానీ క్వాలిటీగా ప్రూఫ్తో చేయాలి. మనం ఇప్పుడు ఎన్నో ప్రొడక్ట్స్ చూస్తున్నాం, ఏ ఒక్కరు కూడా వాళ్ళ తయారీ విధానాన్ని చూపించరు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని కావచ్చు, ఇంకేదైనా ఫ్యాక్టర్స్ కావచ్చు. కానీ మనకు ఆ భయం లేదు. మనదేంటి ఎయిమ్ అంటే మనం చేసే ప్రోడక్ట్ క్వాలిటీగా ఉంది అని నలుగురికి చూపించుకోవడానికి. ఒక మనిషి అన్ని పనులు తనే చేయలేడు. సో ఒక మహిళలు కానీ ఎవరైనా జాబ్ స్ట్రెస్లో పడి ఇంట్లో కొన్ని పనులు చేసుకోరు. ఇట్లా మిరపకాయలు తీసుకొని కారం పట్టించుకునే టైం లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కోరుకునేది ఏంటి? క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే నా ఈ క్వాలిటీ ప్రోడక్ట్ మగువ. నా ప్రొడక్ట్స్లో పసుపు, కారం, పిండి, రాగి పిండి, జొన్న పిండి ఇట్లాంటివి యాడ్ చేసుకుందాం అనుకున్న 4 మిషన్స్ పెట్టుకొని ఒక 10-20 మంది ఆడవాళ్ళు నా జలగన్ నగర్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళని పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకొని ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళేటందుకు ఒక స్టోర్ని ఏర్పాటు చేసి క్వాలిటీని నిరూపించుకుంటూ నా ప్రోడక్ట్ని చూపించుకోవాలనుకున్నా. ఇవన్నీ చేయాలంటే నాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఇవన్నీ నేను చేయలేకపోయినా ఇలాంటి మా జలగన్ నగర్ జనాలు ఎంతో ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళు ఇంకా ఎన్ని గ్రామాల్లో ఉంటారు ఇబ్బంది పడేవాళ్ళు. కానీ నా కళ్ళకు కనిపించిన ప్రపంచాన్నే నేను చూపించగలుగుతా. కాబట్టి నా చుట్టూ ఉన్న జనాలు వీళ్ళంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నా. ప్రజెంట్ అయితే అసలు వీళ్ళ బాధని చెప్పడానికి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని పిలిపించా. ఈ ఆంటీ చెప్పింది, కానీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి సహాయం చేస్తారనే హోప్తో మాత్రం ఎదురు చూస్తున్నాం.
నేను చేయాలనుకునే ప్రాజెక్ట్కి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, నేను చేయొచ్చు చేయలేకపోవచ్చు. కానీ ఎవరో ఒకరు ఇలాంటి వాటి గురించి ఆలోచించి ముందుకొచ్చి ఒక చిన్న సంస్థల్ని ఏర్పాటు చేసి ఇట్లాంటి మహిళలకి ఆధారాన్ని కల్పిస్తారని నేను అనుకుంటున్నా. నేనే చేయాలని ఏం లేదు, నలుగురికి హెల్ప్ చేసే పని మీరు చేసినా చాలు. మీరు ఎవరైనా కోటిలో ఒక్కరు ఉంటారంట సమాజానికి మంచి చేసేవాళ్ళు. కానీ ఒక విషయం, ఆ మంచి చేసే వాళ్ళని అడ్డుకోకండి దయచేసి, వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు. నేను చేతలతో చేయలేకపోయినా కనీసం నా మాటలతో అయినా నలుగురికి మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు. మనీ ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు, నలుగురికి సహాయం చేయాలని కోరుకునే వాళ్ళు, క్వాలిటీగా బతకాలనుకునే వాళ్ళు, క్వాలిటీగా బతికి సమాజంలో చూపించాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన గైడ్లైన్స్ అన్నీ నేను నాకు తెలిసిన పరిజ్ఞానం వరకే అందించగలుగుతా. మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు. మన చదువుకున్న చదువులు, మనకున్న మెమోలు, మన మన తెలివితేటలు ఇవన్నీ వృధాగా పోకూడదండి. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు అని అంటారు. నలుగురికి చెప్పినంత మాత్రాన మన తెలివితేటలను ఎవ్వరూ లాక్కోలేరనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా. నా ప్రాజెక్ట్ని అందరికీ ఎందుకు చెప్పాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నా జ్ఞానం అనేది ఏదో ఒక రూపంలో ఇంకా చాలా ఉండొచ్చు నా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురికి ఉపయోగపడితే చాలు నాకు. ఆ పనేదో మీరే చేయొచ్చు కానీ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు, నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో నా కుటుంబ పరిస్థితులు, నా పరిస్థితుల ప్రభావం వల్ల నేను చేయాలనుకున్న పని ఆలస్యం అవుతుంది. ఈ రూపంలో కాకపోయినా ఇంకే రూపంలోనైనా నేను కొన్ని పనులు చేయాలనుకుంటున్నా. అది ఏదో ఒక రోజు అయితే చేసి తీరుతా. నా సబ్జెక్ట్ బేస్డ్గా మాత్రం నేను ఏదో ఒకటి నలుగురికి ఉపయోగపడే పనే చేయాలనుకున్నా. కాబట్టి ఒక్కళ్ళైనా సరే ఈ వీడియో చూసి కొంచెం ముందుకొచ్చి మేము పెడతాము, మేము చేస్తాము అనే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ అమ్మ 16-17 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ప్రతిరోజు ఇంటి ముందుకు వచ్చి పూలు అమ్ముకొని వెళ్తుంది. అంటే ఆమె వయసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పని చేస్తూనే ఉంది. సో ఇట్లా తిరగడానికి ఓపిక లేని పరిస్థితుల్లో మరి ఆమె ఏం చేయాలి? ఒక చోట కూర్చొనే పని చేయాలి. ఆ ఒక చోట కూర్చొని చేసే పనుల గురించే నేను ఆలోచిస్తున్నా. మన దాంట్లో తిరిగే ఓపిక ఉండే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సేల్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ కూర్చొని కష్టపడే ఇట్లాంటి అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మిరపకాయలు తొడిమలు తీయొచ్చు. మిషన్స్ దగ్గర పని చేయగలిగే కెపాసిటీ, ధైర్యం ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ పౌడర్ చేయొచ్చు. నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆడవాళ్ళ పరిస్థితి చాలా వరకు ఇలాగే ఉందండి. కుటుంబ బాధ్యతలు మోయలేక వాళ్ళ పడే కన్నీరు, వాళ్ళ పడే బాధలు చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పటి నా జీవితం కూడా నాకు గుర్తొస్తుంది. ఇంకా ఇవన్నీ నేను ఒకే ఒక్కటి మూవీలో అర్జున్ లాగా చేసిన చిన్న చిన్న పనులు. మిర్చియే కాకుండా మీరు ఇందులో ఏదో ఒక బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగరబత్తులు తయారు చేయడం, కొవ్వొత్తులు, బలపాలు. మన ప్రోడక్ట్లో క్వాలిటీని నిరూపించుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా ఖచ్చితంగా హై సేల్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకొని అది కూడా జనాల మీద భారం లేకుండా మనం తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం. మిషన్ కుట్టుకునే వాళ్ళు ఇవంతా ఒక పెద్ద ప్రాజెక్ట్గా చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆడవాళ్ళందరికీ మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. మీలో ఎవరైనా ఒకరు ధైర్యం చేసి ఈ ప్రాజెక్ట్ని టేక్ చేయండి. కొంచెం మనిషి మీద పడే కాస్ట్ని రెడ్యూస్ చేయండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోండి. సామాన్య ప్రజల మీద ఆ భారాన్ని తగ్గించండి, వస్తు భారాన్ని తగ్గించండి, ఆ రేటుని తగ్గించండి. దీన్ని నా స్టాటిస్టికల్ భాషలో రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటారు. హై ప్రాఫిట్ కూడా వస్తుంది దీనివల్ల, ఎందుకంటే సేల్స్ పెరుగుతాయి. ఇది నార్మల్గా నా సబ్జెక్ట్ ప్రాజెక్ట్ లేండి. కాకపోతే దీంట్లో నీకు ఒక ఉపయోగపడే విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ ఒక క్లాత్ మెటీరియల్స్ అనే కాదండి, ఫస్ట్ అయితే రా మెటీరియల్ అనేది మంచి క్వాలిటీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయలు అనుకోండి, అవి మంచి క్వాలిటీ ఉన్న మిరపకాయలు తీసుకోండి. మిషన్స్ కూడా పౌడర్ చేసేటప్పుడు మంచి కన్సిస్టెన్సీ తోటి పౌడర్ చేయడం, క్లీన్గా ఉంచడం అని క్వాలిటీగా ఉంచడం మిషన్స్ ఉండాలి. నెక్స్ట్ రెడీ చేసేటప్పుడు కూడా తయారు చేసే వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్, అంటే కొంచెం దాని గురించి నైపుణ్యం ఉన్న వాళ్ళు చేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మన సేల్స్ మనం నిరూపించుకోవాలి, క్వాలిటీని నిరూపించుకుంటూ సేల్స్ చేస్తే ఖచ్చితంగా ప్రూవ్ అవుతాం. ఇది నా స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండి. క్వాలిటీని నమ్ముకుంటే ఖచ్చితంగా మనని నిలబెడుతుంది, అది లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే. ఇతడితో నేను చేసిన బిజినెస్లు కంప్లీట్. బతకడం కోసం చాలా పనులు చేసామండి. కొవ్వొత్తులు తయారు చేసినాం, అగరబత్తులు తయారు చేసినాం, ఇస్తరాకులు తయారు చేసినాం, ఇంట్లో స్వీట్స్ తయారు చేసి షాప్స్లో పెట్టి అమ్మినాం. గులాబ్ జామ్స్ బాగా అమ్ముడుపోయినాయి మాకైతే షాప్లో.
మీ ప్లేస్కి తగ్గట్టు, మీ ఏరియాకి తగ్గట్టు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా మీరు డెవలప్ అవుతారు. దాంట్లో క్వాలిటీని మాత్రం మెయింటైన్ చేయండి.